ఏపీ ఆక్వా రంగంపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడడంతో రొయ్యల రైతులు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో ఇబ్బంది పడిన రైతులు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం పేరు చెప్పి రొయ్య ధరలు తగ్గించడంతో పాటు రొయ్యలను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ముందు గొయ్యి వెనక నుయ్యి అనే విధంగా ఆక్వా రైతుల పరిస్థితి తయారైంది. యుద్ధం పేరు చెప్పి రొయ్యల ధరలను దారుణంగా తగ్గిస్తున్నారు వ్యాపారులు. కేజీపై 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 270 రూపాయలు పలికే 100 కౌంటుపై ఇప్పుడు 40 రూపాయలు తగ్గించారు. అలాగే 530 రూపాయలు పలికే 30 కౌంట్ రొయ్యలపైన 50 రూపాయల చొప్పున తగ్గించారని రైతులు చెప్తున్నారు. ఇక దీనికి తోడు ముందు మరింత తగ్గుతాయంటూ వ్యాపారులు భయపెడుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ట్రంప్ టారిఫ్ల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులను ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ఫీడ్ సీడ్ రేట్లు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. యుద్ధంతో విదేశాలకు ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు సిండికేట్లుగా మారి రొయ్యలను కొనేందుకు ముందుకు రావడం లేదు. తక్కువ ధరకు రొయ్యలను అమ్మలేక చెరువులో రొయ్యలను ఉంచాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఆక్వా రైతులు నిలబడాలంటే కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. యుద్ధ ప్రభావంతో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్య పంట వేసినటువంటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్తో పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి ఆక్వా రైతు మరలా ఇప్పుడు యుద్ధ ప్రభావంతో తీవ్ర నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతున్నాడని చెప్తున్నారు. మొత్తం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులన్నిటికీ కూడా దళారులు ముందు ముఖ్యంగా ఆసరాగా చేసుకుని యుద్ధాన్ని సాగుగా చూపించి రేటు తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఎగుమతులు లేవు. ఆల్రెడీ ఎగుమతి చేసినటువంటి రొయ్య కంటైనర్లు అన్నీ కూడా సముద్రంలోనే ఉన్నాయి. అరబ్ దేశాలు ఇంకా దిగుమతి చేసుకోలేదు. మరలా ఎగుమతికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు చెరువులో ఉంచుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతుకి అందిన కాడికి రేటుకి ఇవ్వాలంటూ కూడా కొంత దళారులు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇటు రైతు ఇటు చెరువులో రొయ్యని ఉంచుకోలేక, అటు తక్కువ ధరకి అమ్మలేక, పెట్టుబడి లాభం కూడా లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాలకొల్లు జై భారత్ క్షీర ఆక్వా సంఘం తరపున అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ల అవసరం ఉంది. దళారులు కానీ ప్లాంట్ యజమానులు కొంత మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. సిండికేట్గా మారి రొయ్య ధరను నియంత్రిస్తున్నారు. అప్సుడా కూడా రొయ్య ధరను ఏదైతే ఈ సిండికేట్ ఉందో ఆ సిండికేట్ను నియంత్రించలేకపోతుందంటూ కూడా ఇప్పటికే పాల్కొల్లు జై భారత్ క్షీర రామ ఆక్వా సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. మనతో రొయ్య రైతులు ఉన్నారు, రొయ్య పంట వేసిన రైతులు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ధర ఏ విధంగా ఉంది? 100 కౌంట్ ఎలాగ ఉంది? చిన్న కౌంట్లకి ఏ విధమైన ధర ఇస్తున్నారు? చిన్న కౌంట్లు రేట్లు మొన్నటిదాకా బాగానే ఉన్నాయండి. ఈ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ చిన్న కౌంట్లకు కానీ పెద్ద కౌంట్లకు కానీ, చిన్న కౌంట్లకి 20-30 రూపాయలు రేట్లు తగ్గించారు. పెద్ద కౌంట్లకి ఏమో 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా తగ్గించారు. ఇప్పుడు మేము చాలా పెట్టుబడి పెట్టేసి ఉన్నాం, చెరువుల్లో చాలా పెట్టుబడి పెట్టేసి ఉన్నాము. మరి మాకేమో కనీస ధర కూడా మాకు పడట్లా. ఇప్పుడు రేట్లు కూడా, మేతల రేట్లు కూడా మాకు బాగా పెంచేశారు. 2000 రూపాయలు ఉన్న కట్ట ఇప్పుడు 2200 రూపాయలు, 2300 రూపాయలు అయిపోయింది. మెడిసిన్ కూడా అలాగే, మేతలు మెడిసిన్ ప్రతిదీ కూడా రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఒక రొయ్య రేటు తగ్గించేశారు. ఇప్పుడు ఒక చిన్న రైతులు ఏమన్నా చెరువులు పట్టుకోవాలంటే, చిన్న రైతులు 1 టన్ను 2 టన్నులు పట్టుకునే వాళ్ళకైతే మరీ దారుణంగా ఈ మధ్యవర్తులు రేట్లు కూడా బాగా డౌన్ చేసి అడుగుతున్నారండి. 5 టన్నులు అయితే ఒక రేటు, 2 టన్నులు అయితే ఒక రేటు అని కనీసం ధర కూడా మా రైతులకి ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఇలాగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అంటే మనం ఇప్పుడు చెరువులోనే ఈ పరిస్థితి కొంత మెరుగైనంత వరకు చెరువులోనే రొయ్యించుకునే పరిస్థితులు ఉండవా? కొద్ది యుద్ధం వాతావరణం నెమ్మదించిన తర్వాత ఎగుమతికి అవకాశం ఉంటుంది కాబట్టి చెరువుల్లో ఉంచుకోవడానికంటే, చెరువుల్లో రొయ్య ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదండి. అది వాతావరణం మనకు అనుకూలంగా లేకపోయినా, మనం ఫ్యాన్ సిట్లు శుభ్రంగా చూసుకోకపోయినా ఆ చెరువులో ఉన్న రొయ్య అనేది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. దాన్ని మనం తొందరగా
ఇప్పుడు ఏదన్నా తేడా వైరస్ అనేది బాగా ఇక్కడ కలకలం చేస్తుంది. ఏ చెరువు కూడా మాకు ఆ, ఇబ్బందికరంగానే మారిపోయినాయి చెరువులు. ఎవరికి కూడా క్రాపులు రావట్లా. వచ్చిన క్రాపులకేమో ఇలాంటి ధరలు ఉండవు, మళ్ళీ అవి వెంబటే పట్టేసుకోవాలి. మాకు కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటివి ఏమి లేవు. అలా స్టోరేజ్లు చేసుకుని అమ్ముకునే లెక్క అయితే రైతుకు కూడా మంచి ధర వస్తుంది. రైతు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే, ఏంటి గతంలో ట్రంప్ ఎఫెక్ట్ చూసాం, తీవ్రంగా ఆక్వా రైతు అంతా టారిఫ్లు, పన్నులు, ఇప్పుడు మరలా యుద్ధ ప్రభావం కూడా పడుతుంది. ఏంటి దీని అంతటికి ఎట్లా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? దీనికి పరిష్కారం ఏంటి? అంతకుముందు వచ్చేటప్పటికల్లా ట్రంప్ అనే విధానంలో ఏదో టారిఫ్ అని అనేక రకాలుగా రైతులు కూడా చాలా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. అది కాకుండా మొన్న యుద్ధం కాడి నుంచి కూడా మా రైతుల్ని చాలా అస్తవ్యస్తంగా చేసి అనేక రకాలుగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అది కూడా ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి అనేక కారణాల వల్ల మెడిసిన్సే కానీ, మేతలే కానీ, కల్చర్లే కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ మాకు. ఇప్పుడు మాకు ఏదైనా మేము పట్టుకోవాలి అన్నా చాలా రేట్లు కూడా తగ్గించే విధానంగా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి సార్ మాకు. ఓకే. అయితే మనం చూస్తున్నాం 100 కౌంట్‌కి సంబంధించి రూ. 50, అట్లాగే 30 కౌంట్‌కి సంబంధించి రూ. 50, 100 కౌంట్‌కి రూ. 40 రేటు తగ్గించారన్నట్లుగా ఆక్వా రైతులైతే చెప్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తే ధర ఉన్నప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్తే, చెరువులోనే ఉంచుకోవడానికి వైరస్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. పెట్టుబడి పెట్టాం, ఇప్పటికే సీడ్ రేట్లన్నీ పెరిగిపోయినాయి, వాటిని నియంత్రించలేకపోతున్నాం. ప్లాంట్ యజమానుల సిండికేటు, మరోపక్క ఎక్స్పోర్టర్స్ కూడా రొయ్యలు కొనడానికి ముందుకు రాకపోవడం కూడా రొయ్య ధర పతనానికి కారణమైనట్టు కూడా రైతులు ఆవేదన చెందే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.